ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. మాధవీలత గారు డాక్టర్ భాస్కర్ రాజు గారి సంభాషణలో వచ్చినటువంటి మరొకటి. భాస్కర్ రాజు గారు అన్నారు, వీళ్ళు బాబా భక్తులుగా ఉంటూ బాబాని విమర్శించిన వాళ్ళ విషయంలో వాళ్ళు దావూద్ ఇబ్రహీం లాగా దాడులు చేసేస్తుంటారు అని ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడారు. పాపం ఆయన సౌమ్యంగా మాట్లాడినా వారు వ్యక్తం చేసిన భావాలు మాత్రం చాలా సత్యదూరంగా ఉన్నాయి, ఒక రకంగా దుర్మార్గంగా ఉన్నాయి. సాయిబాబా భక్తులేంటి, దావూద్ ఇబ్రహీంలేంటి? ఏమండి, గత 10 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో బాబా గారి గురించి ఇంత దుర్మార్గంగా ప్రచారాలు చేస్తూ, ఉన్నవి లేని ప్రచారం చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ, ఆఫ్ఘన్ ముస్లిం అని, బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేసి ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి వచ్చాడని, ముస్లిం సంప్రదాయాలని ఇష్టపడుతూ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళని ద్వేషిస్తూ లేదా వాళ్ళందరినీ మత మార్పులు చేయడానికి వచ్చాడని ఎలా పడితే అలాగా మీ ఇష్ట రాజ్యాంగ విమర్శ చేస్తుంటే, ఎక్కడన్నా ఒక్క బాబా గారిని విమర్శించిన వారి విషయంలో ఒక్క చోటన్నా సాయి భక్తులు దాడి చేసినట్టు కానీ లేదా వారిని దూషించినట్టుగా కానీ, వాళ్ళు న్యాయంగా ధర్మంగా ఈ దేశ చట్టాలను గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తమ గురువుని అవమానిస్తున్నారని చట్ట ప్రకారంగా కేసులు వేశారే కానీ మీలాగా నోటికొచ్చినట్టుగా దూషించలేదే. ఎప్పుడో కడుపు మండితే ఒక మాట ఏమన్నా ఒకరి ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందేమో కానీ ఏ రోజు కూడా సాయి భక్తులు బాబాను విమర్శిస్తున్న వారి మీద ఎటువంటి దాడి చేయలేదే. ఎక్కడ 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఒక్కటి చూపిస్తారా దాడి చేసినట్టుగా? మీరు దౌర్జన్యంగా మందిరాల మీదకి వెళ్తున్నారు, విగ్రహాలు తొలగిస్తామంటున్నారు, కొంతమంది గుళ్ళు గూల కొడతామంటున్నారు. ఇలా దుర్మార్గంగా మీరు మాట్లాడుతూ మళ్ళీ సాయి భక్తులు దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, సనాతన ధర్మం ఇదేనా మనకి నేర్పించింది? మంచి వాళ్ళ మీద బురద చల్లుతూ సాయి భక్తులు ఏం చేస్తున్నారండి? అన్నదానాలు చేస్తున్నారు, వస్త్రదానాలు చేస్తున్నారు, కుక్కలకు, పిల్లులకు, పందులకి, పక్షులకు ఆహారం సమర్పించి భూతదయ చాటుకుంటున్నారు. విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నారు, సత్యవ్రతాలు జరిపించుకుంటున్నారు. స్వయంగా షిరిడీలోనే సత్యవ్రతం చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, సాయి సత్యవ్రతం పేరు, కానీ అక్కడ జరిగే సత్యవ్రతమే, సత్యనారాయణ వ్రతమే. బాబా అభిషేకం అయిపోగానే వచ్చేది విష్ణు సహస్రనామ పారాయణమే. ప్రతినిత్యం ఇది, ఒకరోజు కాదు, ముఖ్యమైన పర్వదినాలు కాదు. ఏం చేసినా ఈ సాయి భక్తులు మారట్లేదు మనం, కాబట్టి ఇంకా ప్రయత్నం చేద్దాం. వీళ్ళని దావూద్ ఇబ్రహీంలు అందాం, ఒసామా బిన్ లాడెన్ అందాం. అసలు వీళ్ళు సమాజంలో అంతా కూడా సాయి భక్తులంతా అలా దుర్మార్గంగా చేయిస్తున్నారు, దుర్మార్గాలు చేసేస్తున్నారు అని ప్రచారం చేసేద్దామని మేధావులు, చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడి సాయితత్వాన్ని తగ్గించాలని చూస్తున్నారంటే సాయిబాబా గారి కీర్తి ఎంత గొప్పగా ఉందో దానివైపు కన్నెత్తి చూడడానికి కూడా ఎవరికి సాధ్యం కావట్లేదు. కాబట్టి ఏదో రకంగా వాళ్ళ సంస్కారాలను వదిలేసి, సభ్యతను వదిలేసేసి, వారి యొక్క స్థాయిని వదిలేసేసి, విద్యా జ్ఞానాన్ని వదిలేసేసి అన్ని అబద్ధాలు ఆడుతూ ప్రచారం చేయాలనే కాడికి మీరు దిగజారిపోయారు అంటే బాబాగారి గొప్పతనం ఎంత బలంగా దృఢంగా ఉందో అర్థమైపోతుంది. మాకు కూడా చాలా ఆనందం ఇస్తుంది. ఓకే, మీలాంటి వాళ్ళు కొంతమంది మీరు అన్నట్టుగా సాధారణమైన వ్యక్తులు చేసే ప్రయత్నాలు ఫలించవు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు నేను సరైన సలహా ఇస్తున్నాను. చక్కటి జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సాధు సత్పురుషుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ద్వారా చెప్పించండి. నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నానంటే అక్కడ కూడా నాకు స్వార్థం ఉంది. సాధు సత్పురుషులు, జ్ఞానులు ఎప్పుడూ కూడా బాబా లాంటి వారిని తప్పుపట్టరు. వాళ్ళు కులాలని, మతాలని చూడరు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలని చూస్తారు. ఆయన సనాతన ధర్మానికి ఏమైనా వ్యతిరేకంగా ప్రవర్తించాడో చూస్తారు. బాబా గారి జీవన గమనంలో అది ఎక్కడా కనపడదు. కాబట్టి మీ పప్పులు అక్కడ ఉడకవు. కాబట్టి వాళ్ళు ఏమీ అనరు, చెయ్యరు. కాబట్టి మీరు ఈ ప్రయత్నంలో
కింద మీద పడి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, కానివ్వండి. సాయిరాం.